ఈరోజు గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి కుషాల్ నగర్ నియర్ మడికేరి. చూడండి గోల్డెన్ టెంపుల్ భలే ఉంది అసలు, బాగుంది. వర్షం వస్తుంది, వర్షంలో కూడా గొడవ పట్టుకొని మరీ పోతున్నాం. చూడండి బౌద్ధ టెంపుల్ ఇది. అసలు బౌద్ధ ధర్మ విహార పద్మ సంథింగ్ ఏదో ఉంది, నాకు అంతగా అర్థం అవ్వట్లేదు. పద్మ సంభావన బౌద్ధ ధర్మ విహారీ అని బిల్డింగ్ నేమ్. చూడండి ఫ్రెండ్స్ భలే ఉంది అసలు. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తే మాత్రం మిస్ కాకుండా చూడండి, మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటిది మరీ చూడలేదు అసలు. ఆ కన్స్ట్రక్షన్ కానీ చూడండి భలే ఉంది. హ్యాపీ టు సీ దిస్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అండ్ లొకేషన్. దొడ్డగౌడ బ్రో వస్తున్నాడు, మా రంగరాజు కూడా వస్తున్నారు. టెంపుల్లోకి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, 2 కండ్లు చాలవు ఈ బౌద్ధ ధర్మ ఆశ్రమంలోని బౌద్ధ పీఠాధిపతులను చూడడానికి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంది ఇక్కడ అని. చాలా బాగుంది అసలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. అందరూ కొంతమంది ధ్యానం చేస్తున్నారు, కొంతమంది దర్శించుకుంటున్నారు. మా ఆయన అయితే సైలెంట్గా చూస్తున్నాడు, దర్శించుకుంటున్నాడు. బాగుందా ఫ్రెండ్స్? నచ్చిందా మీకు? నచ్చితే ఇంకా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మంచి చేస్తూ ఉంటాను. కన్స్ట్రక్షన్ అయితే బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి ఇంకా దగ్గరికి పోతాను. చూడండి ఏమైనా అసలు అన్ని గోల్డెన్ టెంపుల్, గోల్డ్ అసలు గోల్డ్తో తయారు, గోల్డ్ పూత అనుకుంటా మేబీ, ఎగ్జాక్ట్ ఐ డోంట్ నో. ఫస్ట్ టైం నేను కూడా రావడం ఇది. మా సార్ కూడా వచ్చారు. స్వామివారి చేతిలో ఉండేది ఐ థింక్ బౌద్ధ దీపం అనుకుంటా. మేబీ అది ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు ఏమైనా వెలిగించవచ్చు. పక్కన ఒకరు ఉన్నారు, ఆ పక్క ఒకరు ఉన్నారు. ఇది చూడండి దానికి సంబంధించింది గురు పద్మాస ఆయన పేరు అనుకుంటాను. మేబీ ఆయన గురించి దీంట్లో అన్నీ వివరించారు. యాక్చువల్లీ లైట్ ఆఫ్ వేశారు. లైట్ ఆఫ్ చేసి ఎగ్జాక్ట్గా 6 o'clock క్లోజ్ అవుతుందంట. మేము 5:50కి వచ్చేసాము. 5:50కి వచ్చేస్తూనే వెంటనే లోపలికి వచ్చేసాము. మరి ఏడ క్లోజ్ చేస్తారో, ఏడ మిస్ అవుతామో అన్నట్టు. కానీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కంపల్సరీ వచ్చి వాళ్ళ ముందు కూర్చొని ప్రశాంతంగా ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేయగలిగితే వండర్. ఎంతో ప్రశాంతత ఇస్తుంది ఈ ప్లేస్ అని. మనకి ధ్యానం చేయడానికి కూడా అక్కడ ఉన్నాయి చూడండి, మీకు కనబడతాయి. అలాంటివి ఇచ్చినారు అక్కడ కూర్చోవడానికి, కింద సేఫ్గా మెత్తగా ఉండడం కోసం అలా ఇచ్చినారు. అంతా బాగుంటుంది. ఎంట్రన్స్లో డొనేషన్ బాక్స్ కూడా పెట్టారు. మరి ఈవినింగ్ పవర్ ఆఫ్ చేశారు, వెంటనే ఆన్ చేశారు. ఏమో డ్యూ టు పవర్ కట్ అనుకున్నాం. మేమైతే 6 క్లోజ్ అవ్వడం వల్ల మన పవర్ ఆఫ్ అయిందేమో అనుకున్నాం, బట్ లేదు, మరి ఆన్ అయింది. నేను కూడా ఒక 2 minutes అలా కూర్చొని ధ్యానం చేశాను. 2 minutes ఏం కాదు, అట్లీస్ట్ 1 minute అంతే. దొడ్డ కూడా చూడండి ధ్యానం చేస్తున్నాడు ఇక్కడ కూర్చొని. నటిస్తున్నాడో ధ్యానం చేస్తున్నాడో అర్థం కావట్లే, బట్ ధ్యానానికే ఉన్నట్టుంది. మనకి ప్రతి గోడ మీద చుట్టుపక్కల ఒక్కొక్క వాళ్ళ పీఠానికి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టు ప్రతి దగ్గర ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళ ఆచారాలకు సంబంధించినట్టు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ పెయింటింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఇలా గీయించారనుకుంటా నాకు తెలిసి. ఈ పెయింటింగ్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఈ పెయింటింగ్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఈ పెయింటింగ్ గురించి కానీ ఏది నాకు తెలియదు, ఎవరైనా వివరించగలిగితే బాగుండు. మాకు ఫస్ట్ టైం రావడం వల్ల వీటి గురించి ఏం తెలియదు, బట్ నన్ను అడిగి తెలుసుకుంటాం. నెక్స్ట్ టైం మీకు కంపల్సరీ మంచిగా ఒక వీడియో తీసి పెడతాను ఈసారి వచ్చినప్పుడు. ధ్యానంలో కూర్చొని ఎంత శక్తి ఇస్తుంది.
ఒక్కొక్కటి ఒక్కో దాన్ని ఇండికేట్ చేస్తున్నాయి. బట్ ఏది దేని గురించి ఇండికేట్ చేస్తున్నాయి నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద నాకు అంత అవగాహన కూడా లేదు. ఫస్ట్ టైం రావడం వలన ఇది బౌద్ధ ఆరామం అని తెలుస్తుంది. మంచిగా బౌద్ధ భిక్షులు ఉంటారు, వాళ్ళు ధ్యానం చేస్తారు. దానికి సంబంధించినైతే నాకు తెలిసి ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమయ్యి కాపాడినట్టు అనిపిస్తుంది. సంథింగ్ చూడండి, పులి ఉంది, పైన అమ్మవారు బొమ్మ ఉంది, అక్కడ ఎవరినో కాపాడినట్టు అనిపిస్తుంది నాకైతే. త్రిశూలం పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ పెయింటింగే ఉంది. బట్ ఇక్కడ నిలుచుకొని ఉండడం అట్ ది సేమ్ టైం అమ్మవారి స్వరూపము, లేకపోతే అమ్మవారు రకంగా ఉన్నారు, తాండవిస్తున్నారు. ఇక్కడ అభయం ఇస్తున్నారు. చాలా బాగుంది అసలు. ఈ పెయింటింగ్ అయితే ఎక్స్ట్రీమ్గా ఉంది. మనము కింద కూర్చొని ధ్యానం చేయడానికి కోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ధ్యానంలో ఇలా ఉంటుంది. 3 పీఠాలు ఉన్నట్టున్నాయి. పీఠం మీద ఆసీనులు అయినట్టున్నారు. అటు సైడ్ బౌద్ధ ధర్మరక్షకులు అనొచ్చు అనుకోండి. చూడండి, ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ సన్సెట్ అయ్యేటప్పుడు సన్లైట్